నమస్కారం. మన శరీరంలో ఒక సైలెంట్ అలారంలా పనిచేసే అత్యంత ముఖ్యమైన హెల్త్ మార్కర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో ముందే పసిగట్టే ఒక పవర్ఫుల్ వార్నింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు విషయం ఏంటంటే, మన కండరాలు రోజువారీగా పనిచేసినప్పుడు తయారయ్యే ఒక సాధారణ వ్యర్థ పదార్థమే ఈ క్రియాటినిన్. ఇది రక్తంలో కలుస్తుంది. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండే కిడ్నీలు దీన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కాబట్టి దీని స్థాయిలు పెరిగాయంటే మాత్రం మన బాడీలోని ఫిల్టర్లు సరిగా పనిచేయడం లేదని ఒక అలారం మోగుతున్నట్లే లెక్క. డాక్టర్లు ముఖ్యంగా కిడ్నీల పనితీరును గమనించడానికి లేదా డయాబెటిస్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగిందేమో అంచనా వేయడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మగవారికి, ఆడవారికి సాధారణంగా ఉండాల్సిన క్రియాటినిన్ స్థాయిలలో కొద్దిగా తేడాలుంటాయి. ఆశ్చర్యమేంటంటే, మొదట్లో ఇది పెరిగినా మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం చాలా ముఖ్యం. కానీ స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు మాత్రం కాళ్లవాపు, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి లక్షణాలు బయటపడతాయి. అయితే అసలు శరీరంలో ఈ ప్రమాద ఘంటికలు ఎందుకు మోగుతాయి? ప్రధాన కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్లుగా డయాబెటీస్ మరియు హై బీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఈ క్రియాటినిన్ పెరగడానికి అత్యంత సాధారణ కారణాలు. వీటితో పాటు డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం లేదా ప్రోటీన్ సప్లిమెంట్స్ మితిమీరి తీసుకోవడం వల్ల కూడా ఇది పెరగొచ్చు. మరి ఇక్కడ అందరికీ వచ్చే ఒక పెద్ద డౌటేంటంటే, క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే వెంటనే కిడ్నీ ఫెయిల్ అయినట్లేనా? ఖచ్చితంగా కాదు. కొన్ని రకాల మందులు లేదా ఇతర తాత్కాలిక కారణాల వల్ల కూడా ఈ నంబర్స్ ఒక్కసారిగా పెరగవచ్చు. అసలు సమస్య ఏంటో ఖచ్చితంగా నిర్ధారించడానికి డాక్టర్లు మరికొన్ని అదనపు పరీక్షలను కూడా సిఫార్సు చేస్తారు. ఇది చాలా సాధారణం. సరే, మరి పెరిగిన ఈ నంబర్స్ను అదుపులో ఉంచి మళ్లీ సేఫ్ లెవెల్కి తీసుకురావడం ఎలా? మొదటి స్టెప్ డయాబెటిస్, బీపీలను కంట్రోల్ చేయడం. అలాగే సరిపడా నీళ్లు తాగుతూ ఆహారంలో ఉప్పు వాడకం ఖచ్చితంగా తగ్గించాలి. ముఖ్యంగా డాక్టర్ల సలహా లేకుండా ఇష్టమొచ్చినట్లు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. అలాగే రెగ్యులర్ చెకప్స్కు వెళ్లడం మర్చిపోకండి. ఫైనల్గా ఒక్క విషయం, కేవలం ఒక చిన్న బ్లడ్ టెస్ట్ను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే పెద్ద పెద్ద మెడికల్ ఎమర్జెన్సీలను ఆపేయవచ్చు.